నాకు నచ్చిన మనిషితో నేను వెళ్ళిపోతే తప్పేంటక్క? ఇంకా నీకు ఇది తప్పేనని అనిపించడం లేదా? ఆయన ఇష్టానికైనా ఎవరితోనూ పెళ్లి చేయాలని చూస్తున్నాడే, అది తప్పు. నాకే ఎదురు మాట్లాడుతుంది అంటే ఇదంతా వాడి వల్లే. ఎక్కడ వాడు? రేయ్ పూజారే! మీరు పెళ్లి ఒప్పుకోరని ఇంట్లోంచి పారిపోదామని సలహా ఇచ్చింది నేను. అన్నా, అమ్మ చెప్పేది వినన్నా. వినను. ఈరోజు ఎవ్వరి మాట వినను. ఆ ఇంటి నీడ కూడా పడకుండా బ్రతుకుతున్నా నా ఇంట్లోకి వచ్చింది చాలక ఈరోజు నా చెల్లెల్ని తీసుకెళ్లాలని చూసిన వీణ్ణి వదలను. అతను అలాంటి వాడు కాదురా. ఎందుకు వదలాలే? సమయానికి ఎవడో ఫోన్ చేశాడు కాబట్టి ఇలా గుడి దగ్గర నుంచే వీడు నీ చెల్లెల్ని లేపుకుపోతున్నాడు అని చెప్పాడు కాబట్టే వీణ్ణి పట్టుకోగలిగాను. లేదంటే వీడు నా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు. తెల్లవారి లేచి అర్చన కనిపించక నలుగురికి మొహం చూపించలేక మనం పరువు కోసం ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చేది. వాడెవడో ఫోన్ చేస్తే నా చెల్లెలి గురించి అలా మాట్లాడినందుకు దొరికితే నరకాలనుకున్నాను. కానీ ఈ విషయం చెప్పి నా కుటుంబం పరువు కాపాడిన దేవుడని ఇప్పుడు అర్థమైంది. ఎవరు నీకు ఫోన్ చేసింది? ఎవరో మన గురించి, మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించిన మంచి మనిషి. ఆ మంచి మనిషి ఎవరు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకో? ఇవ్వన్నయ్యా. ఇదేనా ఆ నంబర్? అవును. ప్రశాంతంగా నిద్రపోతున్నారా? నేనెవరనేది ఇప్పుడు ముఖ్యం కాదు. మీ ఇంటి పరువు ఊరు దాటడానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త పడండి. ఇష్టం లేని సంబంధం చేస్తున్నారని, తన ప్రేమని కాదన్నారని మీ చెల్లెలు తను ప్రేమించిన వాడితో ఊరొదిలిపోవడానికి ఊరు చివర దేవాలయం దగ్గర సిద్ధంగా ఉంది. నిజం చెప్తే నమ్మరు కదూ. ఇంట్లో మీ చెల్లెలు ఉందో లేదో చూడండి. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే అర్థమవుతుంది. మీ అభిమానిని. విన్నావా? నేను చెప్తే విన్నావా? నీ పరువు తీయాలని చూశాడు, ఇంటి గౌరవాన్ని ఊరు దాటించాలని చూశాడు అన్నావు కదా. నీ పరువు తీయాలనుకుంటే నీకెందుకు ఫోన్ చేస్తాడు? ఎంత కొడుతున్నా మౌనంగా నీ కోపాన్ని ఎందుకు భరిస్తాడు? నీ కాళ్ళకి ఎందుకు నలిగిపోతాడు?
అతని గురించి అతని మంచితనం గురించి నాకు తెలుసురా. ఆ రోజు పంచాయతీలో ఆ శివమణిని ఎందుకు కొట్టాడు అనే దానికి సమాధానం చెప్పకుండా కొరడా దెబ్బలు తిన్నది కూడా నీకోసం, నీ చెల్లెలి పరువు కోసమేరా. నీ చెల్లెల్ని బలవంతం చేయబోయాడు అని చెప్తే మనింటి పరువు ఎక్కడ పోతుందో, వయసులో ఉన్న ఆడపిల్ల జీవితం ఎక్కడ నవ్వుల పాలవుతుందో అని ఆ రోజు ఇదిగో ఇలాగే నీ తీర్పును భరించాడు. ఇదిగో ఇప్పుడు నీ పరువు పోకూడదని నీకు ఫోన్ చేసి కూడా మౌనంగా నీ కోపాన్ని భరిస్తున్నాడు. ఆ ఒక్క ఫోన్ చేయకుండా ఉంటే అతనికి బాధ ఉండేది కాదు కదా. ఇంతకన్నా అతని మంచితనానికి సాక్ష్యం ఏం కావాలి? ఆ ఇంటి నీడంటే పడదు, ఆ ఇంటి మనుషులు పడరన్నావుగా. ఈ రోజు ఆ ఇంటి మనిషే నీ పరువుకి, నీ గౌరవానికి అండగా నిలబడ్డాడు. ఎవరెక్కడ చేస్తే నాకెందుకు, నచ్చిన అమ్మాయి గడప దాటొచ్చింది చాలనుకుని ఉండుంటే అతని రక్తం నువ్వు కళ్ళ చుట్టం కాదురా, మన శవాల్ని రేపు ఈ ఊరు చూసేది. నీ చెల్లెలికి మంచి సంబంధం తెస్తానన్నావు, అందగాన్ని తీసుకురాగలవు, ఆస్తి ఉన్నవాణ్ణి తీసుకురాగలవు, కానీ ఇలాంటి మంచివాణ్ణి మాత్రం తీసుకురాలేవురా. అతన్ని, అతని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అతన్ని కొట్టినా, మౌనంగా భరించిన అతని మంచితనానికి మనం ఏమిచ్చినా తక్కువే. ఆ రోజు నీ చెల్లెలి మానాన్ని, ఈ రోజు నీ పరువుని కాపాడినా ఇంతకన్నా మంచి బావమరిది నీకు దొరకడు. నిజంగా నీకు మానవత్వం ఉంటే, నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే, నెత్తురు చూసిన అదే చేతులతో అతని కాళ్ళు కడిగి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చెయ్యి. అతని నెత్తురు కళ్ళ చూసిన నీ తప్పుకి అదే తగిన ప్రాయశ్చిత్తం. వీణ్ నా కొత్తు. నమ్మించి నాతో వస్తానని చెప్పి నన్ను మోసం చేసిన వీడు నా కొత్తు. ఆడపిల్ల ప్రేమించాను, నువ్వు లేకుండా బ్రతకలేను, ఎటైనా వెళ్ళిపోదామంటే వస్తాననే మగాడు ఉంటాడు. రాను అనే మగాడు ఉంటాడు, వస్తానని రాకుండా మోసం చేసే మగాడు ఉంటాడు. కానీ వీళ్ళ వస్తానని నమ్మించి ఇలా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పే మగాడు ఎక్కడా ఉండడు. వద్దు, వాడి కోసం నేను చావుని చేతిలో పెట్టుకొని నేనిక్కడున్నానని తెలిసినా నా గురించి ఆలోచించకుండా నన్ను ఇలా అందరి ముందు దోషిలా నిలబెట్టిన వీడి మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. వద్దు, నాకు ఏ సంబంధం చూస్తారో చూడండి, వీడు తప్ప ఎవరైనా సరే తల వంచి తాళి కట్టించుకుంటాను. నువ్వు రాను రాను అంటూ వస్తే నా మీద నీకున్న ప్రేమ కరిగించిందనుకున్నాను, కానీ
అనుమానించలేదు. ఏనాడు ట్రబుల్ ఇవ్వని బండి అన్ని కిక్కులు కొట్టినా స్టార్ట్ అవ్వనప్పుడు అనుమానం రాలేదు. నా ప్రేమ గెలుస్తుందన్న ఆనందంలో నువ్వు చేసే ఆలస్యాన్ని అనుమానించలేకపోయాను. జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. ఛీ! విన్నావుగా, నువ్వు చేసిన సహాయానికి నిన్ను కొట్టినందుకు బాధగా ఉన్నా ఆ ఇంట్లో మనిషికి మాత్రం నా చెల్లెల్నివ్వను. నాకు నచ్చిన అబ్బాయితోనే నా చెల్లెలి పెళ్లి జరుగుతుంది. నా చెల్లెలి గురించి మర్చిపో. ఏమనుకున్నావే నువ్వు? ఏం చెయ్యాలనుకున్నావు ఇంటిని? ఏం చెయ్యాలనుకున్నావు ఈ ఊళ్ళో నా కొడుకు పరువుని? అర్ధరాత్రి పూట ఆడపిల్లవి గడప దాటి వెళ్ళావని ఊళ్ళో నలుగురికి తెలిస్తే మేం ఉండాలనుకున్నావా, చావాలనుకున్నావా? ఏం తక్కువ చేశాడే నీకు? నువ్వు అడిగింది ఇచ్చాడు. నువ్వు ఏం చదువుతానంటే అది చదివించాడు. ఎక్కడ ఉంటానంటే అక్కడ ఉండనిచ్చాడు. ఈ ఊళ్ళో ఏ ఆడపిల్లకి లేనంత స్వేచ్ఛనిచ్చాడు. అలాంటి వాడికి నువ్విచ్చే గౌరవం ఇదా? నీ అన్న పట్ల నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? ఇలా నువ్వు చేస్తావని తెలుసుంటే పుట్టినప్పుడే గొంతు పిసుక అవతల పారేసేదాన్ని. నా కొడుక్కి నాకు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు. ప్రేమించావా? నీ అన్న నిన్ను ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించాడా అతను? నీ అన్న కన్నా నీకు ప్రేమ ఎక్కువైందా? ఈ రోజు నువ్వు ఈ ఊరి పొలిమేర దాటి ఉండుంటే తెల్లవారితే మేము ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇంటిల్లి పాది ఊరేసుకుని చచ్చేవాళ్ళం కదే. నీ అన్న కాబట్టి నీ మీద వాడుకున్న ప్రేమ కొద్దీ వాడు నిన్ను క్షమించి ఇప్పటికీ నిన్నేమనుకుంటా వదిలిపెట్టాడు. అదే స్థానంలో మీ నాన్న ఉండుంటే అక్కడే నిన్ను నిలువునా పాతేసేవారు. ఎలా పుట్టావే నా కడుపున? పారిపోతావా? ప్రేమించావే ఏంటి? అమ్మా ఊరుకో. ఓ రకంగా మన మంచిగా జరిగింది. మనకు తెలియకుండా తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాక ఎలాగైనా వెళ్ళిపోయేది గాని ఇప్పుడలా వెళ్ళడం వల్లే కదా ఆ అబ్బాయి నాకు అవసరం లేదు,
నా మాటే వింటాను, నేను కుదిర్చిన సంబంధమే చేసుకుంటాను, తలోంచి తాళి కట్టించుకుంటానని మాట ఇచ్చింది. కొట్టాల్సిన అవసరం లేదు, వదిలే. ప్రేమించి తప్పు చేసినా ఊరు దాటుతున్నారని చెప్పి వాడు మనకి మంచే చేశాడు. ఇంకా అర్చనని ఏమీ అనాల్సిన అవసరం లేదు. పొద్దున్నే పెళ్లి చూపులున్నాయి కదా, ఆ సంబంధం కుదిరితే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తే తన కాపురం ఏదో తను చేసుకుంటుంది. ఇంకీ విషయాన్ని వదిలేసేయమ్మా. వెళ్ళి పడుకోండి. ఏంటి నేనే హరిణి అంటున్నా? నిజంగా నువ్వే హరివైతే నీ చెల్లెలి బాధని అర్థం చేసుకునేవాడివి. తను ప్రేమించే మనిషి కోసం పడే తపన చూసి ఇష్టం లేకపోయినా చెల్లెలి బాధ చూడలేక ఆ పూజారికిచ్చి పెళ్లి చేసేవాడివి. కాని నువ్వు తోడబుట్టింది ఆ విధంగా బాధపడుతుంటే నీ పంతం కోసం, నీ స్వార్థం కోసం ఎవడికో ఇచ్చి గొంతు కొయ్యాలని చూస్తున్నావే. నేను చేసిన పనిలో నాకేం తప్పు కనిపించలేదు. అవును, నీకెందుకు అనిపిస్తుంది? స్వార్థంతో ఆయనలా వేషం వేసుకొచ్చి ప్రేమలు అభిమానాలు నటించే నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? 4 గోడల మధ్య నన్నేడిపిస్తున్నావు, నలుగురు ముందు అర్చనని ఏడిపిస్తున్నావు. నువ్వే ఆయన అయ్యుంటే ఇలా జరగదు. ఇంటి ఆడపడుచు ఆ విధంగా కన్నీళ్లు పెట్టదు. నీకలా అర్థమవుతోందా? హరి ఉంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఎందుకంటే నేనే హరిని కాబట్టి. అపార్థంలో ఉన్న నీకది అర్థం కాదు. ఏంటిది పూజారి? ఎందుకిలా చేశావు? మీరిద్దరూ వెళ్ళిపోతున్న విషయం మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తావా? అన్నయ్య గురించి తెలిసి కూడా అంత ధైర్యం ఎలా చేశావు? నాకంతకు మించి వేరే దారి కనిపించలేదు. నేను రాకపోతే అర్చన ప్రాణాలు తీసుకుంటానంది. తన కోసం వెళ్తే మీకిచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. వెళ్ళలేదంటే అక్కడ అర్చన ప్రాణాలు పోవడానికి కారణమవుతాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎక్కువగా ఆలోచించే టైం కూడా లేదు. అర్చన ఇష్టప్రకారం
ఈ ఊరు దాటి వెళ్తే ఈ ఊళ్ళో హరిగారికున్న విలువ, హరిగారి కుటుంబానికున్న విలువ అన్నీ నాశనమైపోతాయి. అందుకే ఎటు తేల్చుకోలేక, అటు అర్చన నిర్ణయాన్ని సమర్థించలేక, ఇటు మిమ్మల్ని బాధపెట్టి నేను వెళ్ళలేక నాలో నేను చాలా మదనపడ్డాను. అప్పటికి నేను అర్చనకి ఎంతో నచ్చచెప్పి చూశాను. కానీ అర్చన వెళ్లాల్సిందేనే పట్టుపట్టి కూర్చుంది. తను నా మాటే కాదు, ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. తన మాటని కాదని తనతోటే అంటే అన్నంత పని చేస్తుందన్న భయంతో ఇంకా పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక హరిగారికి ఫోన్ చేసి విషయం చెప్పేశాను. మా అన్నయ్య గురించి తెలుసు కూడా ఆయనకే ఫోన్ చేసి విషయం చెప్పావు. కానీ నువ్వెందుకు ఫోన్ చేసావో అర్థం చేసుకోకుండా మా అన్నయ్య ఆవేశం నీ ఒంటి నిండా ఎలా గాయాల్ని చేసిందో చూసావా? ఈ గాయాలదేముంది వదనా, మందు రాస్తే తగ్గిపోతాయి. కానీ ఆయనకి ఈ ఊళ్ళో ఉన్న గౌరవానికి గాయం అయితే ఆ గాయం ఎప్పటికీ మానదు వదనా. నానా పార్దు, నానా పార్దు. ఎస్, రెడీ అమ్మా. నువ్వే చెప్పావుగా మీ అన్నయ్యకి నువ్వు ఏ అబ్బాయిని చూపిస్తే ఆ అబ్బాయిని చేసుకుంటానని. ఇదిగో మీ అన్నయ్య నీకోసం తెచ్చిన చీర. త్వరగా రెడీ అవ్వు.